అయోధ్యలో నిర్వహిస్తున్నటువంటి రామ మందిరంపై మీ అభిప్రాయం ఏంటి? అసలు దేహో దేవాలయ జీవో సనాతన అంటారు. దేహమే దేవాలయం, జీవుడే దేవుడని. కాబట్టి మనం ఉన్నాము అనేది నమ్మకం అయితే, కాబట్టి రాముడు కూడా ఉన్నాడు అనేది మనం నమ్మాలి. మన చరిత్ర ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ఏకపత్ని వ్రతుడు, సత్యవ్రతుడు, తల్లిదండ్రుల మా యొక్క ఆజ్ఞని శిరసావహించి దాన్ని తలమానికంగా భావించి వాళ్ళని సలక్షణంగా చూసినటువంటి మహోన్నతమైన వ్యక్తి, ఆదర్శప్రాయుడు, మన భారతదేశమే గర్వించదగ్గ వ్యక్తి అని చెప్పాలి. ప్రపంచంలోకెల్లా రామ అనే శబ్దం, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే మాటకి ఎంత అర్థం ఉందో ఆలోచించండి. భారతదేశంలో ఆయన అడుగు పెట్టడం అంటే ఆయన జన్మ తీసుకోవడం మనకి మన భారతదేశం ఎంతో పుణ్యం చేసుకున్న పుణ్యభూమి అని చెప్పాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనం భారతీయులని చెప్పుకునే దానికి